తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువైన 7 కొండల్లో ఓ 3.5 కొండలు. దాదాపు 1000 కిలోమీటర్లు ఉన్న ఏపీ తీర ప్రాంతంలో ఓ 500 కిలోమీటర్లు. ఏపీలో జగన్ నిర్మిస్తున్న 4 పోర్టులతో పాటు ఉన్న పోర్టుల్లో ఓ 50% వాటా. ఇలాంటివన్నీ తెలంగాణ అడుగుతోందట సార్. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఎల్లో మీడియా వార్త. రేవంత్ మనసులో ఉన్నవి ఇవే. ఇద్దరు సీఎంల భేటీలో ఈ అంశాలపైనే చర్చ జరగబోతోందంటూ ఎల్లో మీడియా తాటికాయంత అక్షరాలతో వార్త రాసింది. ఇది చూసిన ఏపీ ప్రజలు 7 కొండల్లో 3.5 కొండలు తెలంగాణకు రాసిచ్చేస్తావా చంద్రబాబు అని నిలదీయగానే వెంటనే జగన్ పై విషం చిమ్మడం ప్రారంభించారు. మా 7 కొండల స్వామి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జగన్. ఆయన మా వెంకటేశ్వర స్వామి. అవసరమైతే తిరుమలలో ఉండే హుండీని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తాం. గుండు కొండపై కొట్టుకోవాలి, కానుకలు హైదరాబాద్ లో ఉండే హుండీలో వేయాలని భక్తులకు ఉత్తర్వులు ఇస్తాం. నీకేంటి, మమ్మల్ని ప్రశ్నిస్తే బూడిదైపోతావు, జాగ్రత్త అంటూ ఓ భయంకరమైన హెచ్చరిక కూడా చేసేశారు. అసలు కొండపై వాటా అడిగింది ఎవరు? హుండీ ఇచ్చేస్తానన్నది ఎవరు? ఈ వార్తలను అచ్చేసింది ఎవరు? దీనికి జగన్ కు సంబంధం ఏంటి? అసలు చంద్రబాబు రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన చర్చల్లో విభజన